అవసరత ఉంటే ఇదిగో యేసు నామములో తీర్చబడుతుంది. ఎలాగ తీర్చబడుతుంది అని అంటే అంచుల మటుకు మనం ఏం చేయాలి? నింపబడాలి. దేనితో నింపబడాలి అని అంటే దేవుని ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధతతో నింపబడాలి, యథార్థతతో నింపబడాలి. అప్పుడే దేవుడు మనలను కూడా నీళ్లని ద్రాక్షారసంగా మార్చినట్టుగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం నింపబడకపోతే మార్చబడలేము. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు అని యెషయా గ్రంథం 9:6 చదివాము. ఆలోచనకర్త అని చదివాము. మన ఆలోచనకర్త అయిన దేవుని యొక్క ఆలోచన ద్వారా కానా వివాహములో ఉన్నటువంటి అవసరత తీర్చబడింది. అక్కడ చాలా మంది నేను అంటాను, ఆ వివాహం అని అంటే పెళ్లికి కొద్ది మందే పిలువబడతారండి. చెప్పండి ఒకసారి, పెళ్లికి కొద్ది మందే పిలువబడతారా? కొన్ని పెళ్లిళ్ళకి వెళ్తే మనం పెద్ద పెద్ద నాయకులు కూడా వస్తారు, పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా వస్తారు. కానీ ఎవరు చేయలేని ఒక ఆశ్చర్యకార్యం ఎవరు చేశారు? చెప్పండి గట్టిగా, ఎవరు చేశారు? యేసయ్య చేశాడు. నేను అంటాను, పెద్ద పెద్ద వృద్ధాప్యం కలిగినటువంటి వాళ్ళు, మేము ఆ విషయంలో పాండిత్యం కలిగిన వాళ్ళం, మేము ఈ విషయంలో పాండిత్యం కలిగిన వాళ్ళం, మమ్మల్ని మించిన వాడు ఎవడూ లేడని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ పెళ్లిలో ఉండొచ్చు. కానీ వాళ్ళ ఎవరి ఆలోచన ద్వారా అక్కడ కొరత తీర్చబడలేదు. కానీ మన నజరేయుడైన యేసయ్య ఆలోచన ద్వారా అక్కడ ఉన్న అవసరత తీర్చబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.